అస్సలాముఅలైకుం నమస్తే. ఈరోజు క్యాబేజ్ ఫ్రై చేస్తాను. క్యాబేజ్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు పసుపు, మిరపపొడి, ఆయిల్, ఆవాలు, పోపు దినుసులు, సాల్ట్, తరిగిన ఎర్రగడ్డ, పచ్చెనగపప్పు, కరివేపాకు, వెల్లుల్లి రెప్పలు, పచ్చి కొబ్బరి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టినాను. స్టవ్ పైన ఆయిల్ వేస్తూ ఉన్నాను. పోపు దినుసులు, పచ్చెనగపప్పు, ఎర్రగడ్డ, సాల్ట్, పసుపు పొడి కొంచెం వేస్తాను. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసి దీంట్లోనే నీళ్ళు వచ్చేసింది. ఆ నీళ్ళంతా చిమిరిపోతే అప్పుడు పొడి వేస్తాను. ఇంకా కొంచెంసేపు మూత పెట్టాలి. కొబ్బరి,
పచ్చి కొబ్బరి వెల్లుల్లి రెప్పలు వేసి మిక్సీకి పడతా. పక్క దంచుకొని కొబ్బరి మిక్సీలో పెట్టుకున్నాను పొడి మాదిరిగా. వెల్లుల్లి రెప్పలు ఇట్లా దంచుకుంటే టేస్ట్గా ఉంటుంది. క్యాబేజ్ బాగా ఉడికింది. ఇప్పుడు పొడి వేస్తాను. మిల్క్ పొడి వేసినాను. వెల్లుల్లి రెప్పలు దంచుకొని వేసినాను. ఇప్పుడు కొబ్బరి పొడి. చిన్న పిల్లలకు కూడా కలిపి అన్నంలో తినిపించేస్తే చాలా బాగుంటుంది, కమ్మగా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.